ఒక కందిరీగ ఆనందంగా నిద్రపోతుంటే ఆ గుహలో ఉన్న సింహం గట్టిగా గాండ్రిస్తోంది. కందిరీగకు నిద్రాభంగమైంది. కోపం వచ్చి సింహం ముక్కు మీద గట్టిగా కుట్టింది. సింహానికి చిరాకు పుట్టి పంజా గట్టిగా విసురుతూ కందిరీగను నలిపేయాలని చూసింది. అది దాని పంజాకు దొరక్కుండా అటూ ఇటూ తిరుగుతూ సింహాన్ని మరింత విసిగించింది. మృగరాజు సింహాన్ని ఏడిపించానన్న ఆనందంతో జుయీమంటూ గుహలోపల అంతా ఎగిరింది. దురదృష్టవశాత్తు దాని దారిలో ఉన్న సాలీడు గూటిలో చిక్కుకొనింది. ఆకలిగొన్న సాలెపురుగుకు కందిరీగను లటుక్కున కరుచుకొని దెబ్బకు మాయం చేసింది. నిజమైన పెద్ద శత్రువు కన్నా ఒక్కోసారి ఒక అర్భకపు శత్రువు కూడా ప్రమాదకారిగా పరిణమిస్తుంది. ఎందుకంటే దాన్ని ఎదుర్కొనేందుకు తగిన అస్త్రశస్త్రాలతో మనం సిద్ధంగా ఉండం. మన దగ్గర దానిని రూపుమాపే ఆయుధాలు కూడా ఉండవు.